పెద్దేవార కొలుపు లేదా దుర్గమ్మ కొలుపు, డుబ్బుల కొలుపు అని పిలిచే ఈ ఆచారం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో పవిత్రంగా నిర్వహిస్తారు. ఇది ఒకే వంశం లేదా ఒకే ఇంటి పేరున్న కుటుంబాలందరూ కలిసి చేసే కులదైవం, వంశదైవం వేడుక. ప్రతి సంవత్సరం కాదు, సాధారణంగా 3, 5 లేదా 7 సంవత్సరాలకు ఒక్కసారి ఘనంగా నిర్వహిస్తారు. తేదీ నిర్ణయమైన వెంటనే దేశంలో ఎక్కడ ఉన్నా వంశానికి చెందిన వారందర్నీ ఆహ్వానిస్తారు. ఎందుకంటే ఇది కేవలం పండుగ కాదు, వంశమంతా ఒక్కటయ్యే పవిత్రమైన సందర్భం. పురాణ విశ్వాసం ప్రకారం రాక్షస సంహారం అనంతరం అమ్మవారు గ్రామ పొలిమేరల్లో నిలిచి గ్రామాన్ని కాపాడుతుందని నమ్ముతారు. అందుకే భక్తులు ఈ కొలుపును భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. కొలుపు రోజున డప్పుల మోతల మధ్య ఊరి బయట ఉన్న పుట్ట దగ్గరకు వెళ్లి పవిత్రమైన మట్టిని తీసుకొస్తారు. దీనినే పుట్ట బంగారం అంటారట. బంగారం అంటారు. ఆ తర్వాత పసుపు, కుంకుమ, రంగుపిండితో పవిత్రమైన పట్నాలు వేసి దేవతలను ఆవాహన చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఒగ్గు పూజారులు అమ్మవారి చరిత్రను గానం చేస్తుంటే డప్పుల నాదంతో ఆ ప్రదేశం భక్తి పారవశ్యంతో మార్మోగిపోతుంది. ఈ సమయంలో శివసత్తులకు పూనకం వచ్చి అమ్మవారి ఆశీస్సులు అందిస్తారని, కుటుంబం మరియు గ్రామ శ్రేయస్సు కోసం సూచనలు చేస్తారని భక్తుల విశ్వాసం. మహిళలు బోనాలు సమర్పించి సంప్రదాయం ప్రకారం నైవేద్యాలు అర్పిస్తారు. అనంతరం కుటుంబ సభ్యులందరూ కలిసి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని పెద్దలను గౌరవించి బంధుత్వాలను మరింత బలపరుచుకుంటారు. అందుకే పెద్దేవార కొలుపు అనేది కేవలం ఒక పూజ కాదు, వంశాన్ని, సంస్కృతిని, సంప్రదాయాన్ని తరతరాలకు నిలబెట్టే పవిత్రమైన వేడుక.